తెలంగాణ సెక్రటరేట్ నిర్మాణంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో వింగ్ల వారీగా విచారణ మొదలుపెట్టనుంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, అసలు ఏం జరుగుతోంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సెక్రటరేట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నటువంటి విషయం మీద విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టింది. విభాగాలుగా విభజించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఐటీకి సంబంధించినటువంటి పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సెక్రటరేట్ మొత్తంలో ఐటీ పరికరాలకు సంబంధించినటువంటి విషయంలో 320 కోట్లకు పైచిలకు నిధులు శాంక్షన్ అప్రూవల్ లేకుండానే బడ్జెట్ రిలీజ్ అయినట్లు, ఆ బడ్జెట్ సంస్థకు విడుదలైనట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. దానికి సంబంధించినటువంటి నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా సెక్రటరేట్ నిర్మాణానికి సంబంధించి రీసెంట్గా ఏదైతే ప్యాచ్ వర్క్ ఏదైతే కూలినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద మరొకసారి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 4 బృందాలుగా ఏర్పడి ఆ విచారణ కూడా కొనసాగుతూ ఉంది. స్ట్రక్చర్ పూర్తి స్థాయిలో బాగున్నప్పటికీ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో, దీనికి వాడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా లేదు అన్నటువంటి అంశాన్ని కూడా విజిలెన్స్ రిపోర్ట్లో చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు సెక్రటేరియట్ కట్టడం పూర్తయినట్లుగా శాంక్షన్కి సంబంధించినటువంటి కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేయలేదు అన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక నిర్మాణ సంస్థకు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఓవరాల్గా ఇప్పటివరకు బడ్జెట్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. విజిలెన్స్ రిపోర్టు తాత్కాలికంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ ఐటీ పరికరాలతో కలిపి కొనుగోలు చేసినటువంటి 320 కోట్లకు పైచిలుకుగా కలుపుకుంటే అంచనాలు 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు చేరేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం కూడా త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మిగతాకు సంబంధించినటువంటి అంశం మీద కూడా దశల వారీగా రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఐటీ వింగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందింది. రానున్నటువంటి రోజుల్లో మిగతా విభాగాలకు సంబంధించినటువంటి రిపోర్టులు కూడా అందించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కార్తీక్, రైట్ శేఖర్.